బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులను అవమానిస్తున్నారని ఫైర్ అయ్యారు హైదరాబాద్ జూబ్లీహిల్స్ కాంగ్రెస్ నేతలు. దళితులపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1లోని జీవీకే 1 ఎదురుగా కిషన్ రెడ్డి చిత్తశుద్ధి చేసిన అంబేద్కర్ విగ్రహానికి పసుపు నీళ్లతో కడిగారు కాంగ్రెస్ నేతలు. దళితులను అవమానిస్తున్న బీజేపీ నేతలకు అంబేద్కర్ విగ్రహాన్ని తాకే హక్కు లేదని చెప్పారు. ఈరోజు బంజారాల్ రోడ్ నెంబర్ 1 జీవీకే ఎదురుగా ఉన్న అంటే అంబేద్కర్ స్టాచ్యూ గారికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ గారిని శుద్ధి చేయడం జరిగింది. దాన్ని మేము కాంగ్రెస్ పార్టీ దళిత పక్షాన మేము ఖండిస్తున్నాం. ఎందుకు అని అంటే బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాల్లో ఏదైతే ఉందో అక్కడ దళితుల్ని అవమానపరుస్తారు, దళిత ఆడపిల్లల్ని అవమానపరుస్తారు, మీ ఇష్టారాజ్యంగా చేస్తారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా దళితుల పట్ల మీకు సిద్ధశుద్ధి లేదు. ఇదే తెలంగాణ రాష్ట్రంలోనే పాలెం ఏదైతే వనపర్తి జిల్లా ఉందో అక్కడ పక్కన పాలెంలో మా దళితులని ఊళ్ళోకి రానిరు కూడా రానియకుండా వాళ్ళని అవమానపరిస్తే ఊరి నుంచి వెళ్ళేస్తే కూడా అడగని ఈ బీజేపీ నాయకులు ఈ రోజు అంబేద్కర్ ని శుద్ధి చేయడం అనేది ఈ రాష్ట్రానికి కాదు, రాష్ట్రంలో ఉన్న దళితుల పట్ల వాళ్ళకి ఎంత శుద్ధి ఉందో, వాళ్ళకి ఎంత శుద్ధి ఉందో మేము ఖండిస్తాం. ఎందుకంటే ఇది వాళ్ళు శుద్ధి చేసినట్టు కాదు, మా అంబేద్కర్ ని అవమానపరిచారు కాబట్టి మేము తక్షణమే వచ్చి ఈ రోజు పసుపు నీళ్లతోని అంబేద్కర్ గారిని శుభ్రంగా కడిగి తుడవటం జరిగింది.